కూటమి ప్రభుత్వంపై మరొకసారి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ఈ కార్యక్రమాన్ని అయితే పెద్ద ఎత్తున చేయాలని అయితే నిర్ణయించుకున్న పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సరిగా నెరవేర్చకపోవడం పట్ల వెన్నుపోటు దినంగా ఈ రోజును గుర్తించి జూన్ 4వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. అయితే దాదాపు 70% హామీలు నెరవేర్చామని ఒకవైపు కూటమి నాయకులు కార్యకర్తలు చెప్పుకుంటున్నప్పటికీ ఎటువంటి హామీలను సక్రమంగా అమలు చేయలేదంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు మండిపడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు. పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లోనూ అంతేకాకుండా మండల స్థాయి నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారీ ఎత్తున ఈ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని అయితే నాయకులు నిశ్చయించుకున్నారు. ఇటు తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఇటు కొట్టు సత్యనారాయణ తదితర నాయకులు కూడా దీంట్లో ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయబోతున్నారు. సంవత్సర కాలంలో అంటే గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు అబద్ధపు హామీలతో ప్రజలను నడ్డివిరిచాయి, ప్రజలను మోసం చేశాయి. ఇప్పుడు సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఈ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం పట్ల చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రజలను నడ్డివిరిచారంటూ కూడా ఈ కార్యక్రమాన్ని వెన్నుపోటు దినంగా చేస్తామంటూ వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి అయితే వైసీపీ నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చిన పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడి చంద్రశేఖర్తో మనం ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.